గుడ్ మార్నింగ్ అందరికీ. ఇవాళ మొత్తం లెగ్ డే ఉంది, చిన్నగా వేసుకున్నాం, అయిపోయింది. అండ్ ఇంకోటి ఏంటంటే నార్మల్గా మనం స్పోర్ట్స్ షూ వేసుకొచ్చేది ఇవాళ డిఎంఎస్ వేసుకొచ్చిన. డిఎంఎస్ ఎందుకు వేసుకొచ్చిన అంటే నార్మల్గా మనం ఇవాళ కాలేజ్లో డిఎస్టీ ఉంది, ఆ డిఎస్టీ ప్రాక్టీస్ చేయాలి. డిఎస్టీ చేసిన తర్వాత దానివల్ల వేసుకోవాల్సి వచ్చింది. ఇంకోటి ఏంటంటే అయితే స్పోర్ట్స్ షూ వేసుకొనొచ్చు, అది కొంచెం ఎంత 1.30 kgs ఏమో ఉంది. తీరమ పాట అయిపోయింది, అది వేసుకొని వచ్చేసి చిన్నగా మళ్ళీ కాలేజ్కి వెళ్ళాలి. కాలేజ్కి వెళ్ళిన తర్వాత కాలేజ్లో మళ్ళీ అన్ని క్లాసెస్ అయిపోయిన తర్వాత సాయంత్రం ఉంది. మళ్ళీ సాయంత్రం ఇంటికి 4:30 or 3:30కి మళ్ళీ బయటకు వస్తాం. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ గ్రౌండ్కి వెళ్ళి డిఎస్టీ ప్రాక్టీస్ చేసి చిన్నగా ఇంటికి వెళ్ళిపోవాలి. అండ్ ఇంకొక వర్క్ ఉంది మధ్యలో, వర్క్ తర్వాత చెప్తా. ఫస్ట్ అయితే ఇది డైలీ రొటీన్. అయితే ఇంకోటి ఏంటంటే అసలు ఇంటికి వెళ్దామని చూస్తున్నా, అంటే మన వర్కౌట్ అయిపోయిన తర్వాత రూమ్కి వెళ్దామని చూస్తున్నా, కానీ ఏంటంటే టైం సరిపోవట్లేదు. నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళి దాదాపు 12 kilometers పడుతుంది. వచ్చేటప్పుడు 6 అవుతుంది, పోయేటప్పుడు 6 అవుతుంది. అలా కాకుండా నార్మల్గా 6 వచ్చేసి కాలేజ్లో వర్క్ చూసుకొని వెళ్ళిపోదాం వచ్చిన. బట్ ఇది ఒక్కరోజు, అది కూడా ఒకవేళ మంచిగా బుద్ధి పుడితే అప్పుడు చూద్దాం మళ్ళీ తర్వాత. ఇప్పటికైతే ఈరోజు వచ్చి డైరెక్ట్ కాలేజ్కి వెళ్ళిపోదాం. వెళ్ళిపోయిన తర్వాత ఆ పని చూసుకొని చేసుకుందాం. అండ్ ఇంకోటి ఏంటంటే 10 sets అయిపోయినాయి, మొత్తం 10 sets అయిపోయినాయి. అది చూసుకున్న తర్వాత వెళ్ళిపోవాలి. నేను ఎప్పుడు చెప్పేది ఇదే, వీడికి వచ్చిన పీస్ఫుల్ ఏరియాలో లెగ్ వర్కౌట్ చేసుకున్నా. ఎప్పుడైనా పీస్ఫుల్ ఏరియాలో వేసుకోండి, ఏం డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఎప్పుడు చెప్పేది ఇదే, వెయిట్స్ ఎక్కువ లేపకు. నీకు ఫస్ట్ నువ్వు బిగినర్ కాబట్టి ఫస్ట్ వెయిట్స్ ఎక్కువ అయితే అస్సలు లేపకు. చిన్నగా చూసుకో, ఫస్ట్ వెయిట్స్ చూసుకో. ఒకటి 5 or 10 kgs చిన్నగా లేపుకో. ఎందుకంటే పెద్దగా లేపితే మాత్రం నువ్వు అసలు నెక్స్ట్ లేవో చెప్తున్నా. వెయిట్ ఎక్కువ వేసుకోకు, చాలా తక్కువ వేసుకో. వెయిట్ చిన్న బిగినర్ నుంచి చిన్న స్టార్ట్ చేయి. అండ్ ఇంకోటి ఏంటంటే నేను తినేది వేరు, నేను తినేది కూడా చూపించాను ఎంతగానో, కానీ చూపిస్తా అప్పుడప్పుడు అయితే చూపిస్తా. నాది కూడా పెట్టేస్తా, అప్పుడప్పుడు డైట్ కూడా పెట్టేస్తా. అండ్ ఇంకోటి ఏంటంటే మన బ్యాచిలర్ రూమ్లో అది కావాలి ఇది కావాలంటే ఏం దొరకదు. నువ్వు కావాలనుకుంటే, నువ్వు తెచ్చుకోవాలనుకుంటే నువ్వు మనీ పెట్టుకోవాల్సి వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే నేను ఎక్కువ ప్రిఫరెన్స్ చేసేది చోయచెన్స్ ఉండు. ఇంకోటి ఏంటంటే మన పెసర్లు అనుకుంటా వీటి నానబెట్టుకొని తింటూ, అది కూడా ఒక ప్రోటీన్ లెక్క యూజ్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే నేను అనుకున్న ప్రకారం అయితే మన బ్యాచిలర్ రూమ్లో ఏం దొరకవు దాదాపు. ఇవైతే ఇదైతే తిను, ఏది పెసర్లు అనుకుంటా సోయచెన్స్. ఇంకోటి ఏంటంటే సోయచెన్స్ మీద ఒక రూమర్స్ వచ్చినాయి, అది తింటే ఇలా అవుతాం, ఇది తింటే ఇలా అవుతాం, అది ఎక్కువ తినొద్దు, ఇది ఎక్కువ. నువ్వు ఎంత తింటే అంత మంచిది, దానికి అనేది ఏం లేదు. ఎక్కువ తిన్నా పర్లేదు, తక్కువ తిన్నా పర్లేదు, కానీ నువ్వు ప్రోటీన్ నువ్వు ఎంత అనుకుంటావో అంత అని ఈక్వల్ వేసుకొని తినేసి దానివల్ల ప్రాబ్లం ఏం లేదు. కానీ ఏదో అన్నారు కొంతమంది టెస్టోస్టెరాన్ డౌన్ అవుతుంది అని, అది కూడా ఒక చిన్న విషయం ఉంది. బట్ ఏంటంటే తిన్నా పర్లేదు, నేనైతే వద్దని చెప్పాను. అది ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే దానికి ఇస్తాను నేను. ఎందుకంటే మన బ్యాచిలర్ రూమ్లో కావాలనుకుంటే ఏది దొరకదు కూడా. ఫస్ట్ పెసర్లు అయినా నార్మల్గా ఇవైనా నువ్వు చేసుకోవాలనుకున్న నీ టైంలో నువ్వు చేసుకోవాలనుకున్న ఇవే చిన్న మంచిగా తినేసి మంచిగా నువ్వు హెల్తీగా ఉండు.